హలో వ్యూవర్స్, మనం ఈ వీడియోలో అఖండ సీక్వెల్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్బీకే 109 చిత్రంలో నటిస్తున్నారు. దీనికి ఇంకా టైటిల్ ని నిర్ణయించలేదు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో భారీ కాస్టింగ్ యాడ్ అవుతుంది. బాబీ జియోల్తో పాటు దుల్కర్ సల్మాన్, షైన్ టామ్ చాకో, అలాగే గౌతమ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీంతో సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో అప్డేట్ రాబోతోంది. బాలయ్య తన కొత్త సినిమాని ప్రారంభించబోతున్నారంట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అఖండ సమయంలోనే మళ్లీ వీరి కాంబినేషన్లో సినిమా చేయబోతున్నట్టు తెలిపారు. అఖండ 2 రాబోతుందన్నారు. అయితే ఇప్పుడు సడన్ గా ట్విస్ట్ ఇచ్చారు. బాలయ్య నెక్స్ట్ మూవీ జాబితాలో బోయపాటి చేరిపోయాడు. గీతా ఆర్ట్స్ ఈ మూవీని నిర్మించబోతోంది. ఆ మధ్య బోయపాటితో గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. హీరో ఎవరనేది చెప్పలేదు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం బాలయ్యనే హీరో అని తెలుస్తుంది. అయితే ఈ మూవీ అఖండ 2నా కాదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. ఆయన ఈ మూవీలో భాగం కాలేదు. అలాంటప్పుడు ఆయన ప్రమేయం లేకుండా సీక్వెల్ తీయలేరు. మరి ఇప్పుడు బాలయ్యతో చేసే మూవీ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. అఖండ 2నే ఇందులో తెరకెక్కిస్తున్నారా, ఇది వేరేనా అనే ఆసక్తి ఏర్పడింది. అదే సమయంలో పెద్ద సస్పెన్స్ క్రియేట్ అయింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ఈ మూవీ ప్రారంభానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట. ఏప్రిల్ 9న బాలయ్య బోయపాటి మూవీ ప్రారంభం కానుందని అంటున్నారు. తమన్ దీనికి సంగీతం అందించబోతున్నారు. ఇక ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న ఎన్బీకే 109 మూవీని త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి జూన్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. లేదంటే దసరాకి బరిలో దించే అవకాశం ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి. ఇటీవల ఈ మూవీ గ్లిమ్స్ విడుదలైంది. గూస్ బంప్స్ తెప్పించింది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.